రాత్రి 11:47 బస్టాండ్లో లైట్లు తెల్లగా వెలుగుతున్నాయి. ప్రకటన బోర్డుపై ఊరిపేరు మెరిసింది. చాలా రోజుల తర్వాత అది చదువుతుంటే పేరు కాదు, ఒక మనిషి పలికినట్టుంది. చేతిలో చిన్న బ్యాగ్, లోపల బట్టలకన్నా ఎక్కువగా ఎప్పుడో మర్చిపోయిన నేనున్నాను. బస్ ఎక్కగానే సీటు దొరకలేదు. నిల్చున్నా. అలవాటే. నగరంలో కూడా ఇలానే కదా, ఎప్పుడూ నిల్చునే జీవితం. కిటికీ బయట చీకటి, మధ్య మధ్యలో చిన్న దీపాలు. అవి ఇళ్ళా, లేదా ఎవరో ఇంకా నిద్రపోని మనసులా? బస్సు ఊరిదారి పట్టగానే గాలి మారింది. ఏసీ చల్లదనం కాదది. చిన్నప్పుడు జ్వరమొచ్చి అమ్మ నుదిటిపై చేయి పెట్టినట్టు ఒక అపరిచితమైన భరోసా. తెల్లవారుఝామున బస్సాగింది. డ్రైవర్ ఊరొచ్చింది అన్నాడు. కాని నాకు వినిపించింది, నువ్వు తిరిగి వచ్చావు అన్నట్టుగా. కాలు నేలమీద పెట్టగానే షూ లోపలికి మట్టి చేరింది. అసహ్యం అనిపించలేదు. ఎందుకంటే అది మురికి కాదు, అది నా గుర్తింపు. ఇంటివైపు నడుస్తుంటే ఎవరో ఓయ్ అని పిలిచారు. తిరిగి చూస్తే పేరు గుర్తులేదు, ముఖం గుర్తులేదు. కాని ఆ పిలుపు మాత్రం నాకు చాలా బాగా తెలుసు. ఇంట్లో తలుపు తెరిచింది అమ్మ. ఏమీ అడగలేదు. అలసిపోయావా అని మాత్రమే. నాకర్థమైంది, ఇక్కడ పరీక్షల్లేవు, వివరణలు అవసరం లేదు. భోగిమంట దగ్గర కూర్చున్నాను. మంటలో పాత కర్రలు కాలిపోతున్నాయి. మనసులో పాత భయాలు కూడా అలాగే కాలిపోతున్నట్టనిపించింది. ఆ రోజు ఫోన్ నోటిఫికేషన్లు లేవు. కాని నవ్వులున్నాయి, మాటలున్నాయి, మౌనం కూడా ఉంది. కాని అది ఒంటరితనం కాదు. సాయంత్రం గాలిపటం ఎగిరింది. దారాన్ని బిగిస్తే పైకెగురుతోంది, వదిలేస్తే పడిపోతోంది. జీవితం కూడా అంతే కదా అనిపించింది. రాత్రి నిద్రకు ముందు ఒక విషయం అర్థమైంది. పండగంటే కొత్త బట్టలు కాదు, కొత్త వంటలు కాదు. పండగంటే మనమే మళ్ళీ మనల్ని గుర్తుచేసుకోవడం. మళ్ళీ సిటీకి వెళ్ళాలి, మళ్ళీ అలారం మోగుతుంది, మళ్ళీ పరుగులు. కాని ఈసారి లోపల ఒక ఊరుంది, అది అలిసిపోనివ్వదు. అందుకే సంక్రాంతి ఒక రోజు కాదు, ఒక జ్ఞాపకం, ఒక బలం. ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.